వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలతో సరదాగా. ఇక్కడైతే నేను హెయిర్ కట్ కోసం వచ్చాను. ఇది నిజాంపేట్ బ్రాంచ్లో ఉంది. ఇక్కడే ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే ఇక్కడే దగ్గరలోనే మిస్సమ్మ హ్యాండ్లూమ్స్ కూడా ఉంది సేమ్ ఫ్లోర్లో. సో రెండు సైమల్టేనియస్గా అయిపోతాయి. నాకు ఎప్పటి నుంచో వెళ్ళాలని ఉంది. సో అక్కడికైతే రీచ్ అయిపోయాను. అండ్ సమ్మర్ వస్తుంది కాబట్టి నేనైతే ప్రతి ఇయర్ మార్చ్లో ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఫెబ్లో బాబు బర్త్డే ఉంటుంది. అప్పటి వరకు 1 ఇయర్ మంచిగా పెంచుతాను. ఇదైతే ఫస్ట్ బర్త్డే నుంచి అనుకుంటున్నాను. బాగా హెయిర్ పెంచేసి వాడి బర్త్డే రోజు ఏదైనా మోడల్ ట్రై చేయాలని నాకు బాగా కోరిక ఉండేది. ఫస్ట్ బర్త్డేకి ఫుల్ బిజీ అనమాట. ఇంకప్పుడు కుదరలేదు. సెకండ్ బర్త్డే కూడా ఇంక ఇంట్లోనే నార్మల్గా కాబట్టి నేను అంత ప్రిఫర్ చేయలేదు. నాకు బయటికి వెళ్ళి రెడీ అయ్యేంత ఛాన్స్ కూడా దొరకదు. ఎందుకంటే ఇంట్లో డెకరేషన్ అవి చూసుకుంటాం కాబట్టి వర్క్స్. ఇక్కడైతే మంచిగా ఉంది సర్వీస్ నిజాంపేట్ బ్రాంచ్లో. నాకైతే చాలా నచ్చింది. అండ్ హెయిర్ నేను మరీ తక్కువ ఏం చేయించనండి, మినిమం చేయించుకుంటాను. ఎవ్రీ గర్ల్కి హెయిర్ కట్ అయిపోయిన తర్వాత అయ్యో కొంచెమే ఉంది కదా జుట్టు అనే ఫీలింగ్ వస్తుంది కదా, సేమ్ నాకు అలాగే వచ్చింది తక్కువైపోయిందని. బట్ కొంచెం సేపు అయిన తర్వాత అయితే ఇంత ఉండాలి, ఓకే ఇదైతే మినిమం అని ఫిక్స్ అయిపోయాను. ఇక్కడైతే అతను డిఫరెంట్గా చూపిస్తున్నాడు అనమాట. నాకు హెయిర్ స్టైల్స్ ఇలా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు మేడం అని చెప్పి కర్ల్స్ కూడా చేపించుకున్నాను. అండ్ నేను చెప్పాను కదా సేమ్ ఫ్లోర్లో ఉంది అని మిస్సమ్మ హ్యాండ్లూమ్స్. ఇక్కడైతే రీచ్ అయిపోయాను. జావేద్ హబీబ్ కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే ఉందండి. మిస్సమ్మ హ్యాండ్లూమ్స్ కూడా సేమ్ అక్కడే ఉంది. నిజాంపేట్ బ్రాంచ్ అయితే మీకు ఐడియా ఉండే ఉంటుంది. మోస్ట్లీ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ లొకేషన్ అయితే తెలిసిపోతుంది. ఇక్కడైతే శారీస్ అన్నీ చూశాను మోస్ట్లీ. బట్ నాకేంటంటే నేను మైండ్లో ఇది తీసుకోవాలి పర్టికులర్గా అని వెళ్ళలేదు. జస్ట్ విండో షాపింగ్కే వెళ్ళాను. జస్ట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయని చూశాను. ఈ శారీ అయితే ఒక లుక్ అయితే వేశాను. కలర్ బాగుంది. ఇది మా ఆడపడుచు వాడి బర్త్డేకి ఇచ్చారనమాట గిఫ్ట్గా. సో ఒకసారి అయితే వేసి చూశాను సైజ్ ఎలా ఉంది అని. కరెక్ట్గా అయితే ఫిట్ అయింది. టీ షర్ట్ కొంచెం లూజ్ ఉంది. అండ్ వాడికి రీసెంట్గా పర్చేస్ చేశాం కదా, దీని ప్రైస్ అయితే 6000 అండి. ఇంకొకటి ఇది సైకిల్ లాగా అనమాట. ఇది 2000. నేను ప్రైస్ మెన్షన్ చేయలేదు ప్రీవియస్ వీడియోలో, అందుకే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. అలాగే నాకు కొన్ని గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే నచ్చింది. నేనైతే అవి ఎక్కడెక్కడ చూస్ చేసుకున్నానో ఎక్కడెక్కడ చూశానో అవన్నీ మెన్షన్ చేస్తున్నాను. విత్ వెయిట్ అయితే ఏం మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఇందులో డిఫరెంట్ వెయిట్స్ ఉన్నాయి. బిలో 5 గ్రామ్స్ అండి. ఇదైతే 5 గ్రామ్స్ ఉంది. ఇక్కడ సిఎంఆర్ ఫస్ట్ మీరు చూసిందేమో సిఎంఆర్ బ్రాంచ్లో. ఇవన్నీ స్వర్ణకంచి కొత్తపేట. ఇంకొన్నేమో మనకి ముకుంద జ్యువెలర్స్ కొత్తపేటలో కొత్తగా రీసెంట్గా ఓపెన్ అయింది. సో అక్కడ కూడా కొన్ని చూశాను. అవైతే మీకు అన్నీ చూపిస్తున్నాను. ఇక్కడ కొన్ని మోడల్స్ అయితే మా అమ్మమ్మ కోసం చూస్తున్నాను, తనకి జ్యువెలరీ కోసం ఇయర్ రింగ్స్. సో మోడల్స్ అయితే చాలానే చూశాను, బట్ ఫైనల్గా అయితే ఒకటి చూస్ చేసుకున్నాను. ఇక్కడ ఒక పాప మిషన్ దగ్గరికి వస్తే నాకు ఈ మోడల్ నచ్చింది. నాకు పైన టాప్స్ ఉన్నాయి, కిందదైతే ఇది బాగుంది. ఇంకొకటి ఇది మా అమ్మమ్మ కోసం తీసుకుందాం అనుకున్నాను, బట్ ఇది కొంచెం ప్రైజీగా ఉంది కళ్యాణ్ జ్యువెలర్స్లో. ఇది ముకుంద జ్యువెలర్స్ కొత్తగా రీసెంట్గా ఓపెన్ చేశారని చెప్పాను కదా, అక్కడైతే కొన్ని మోడల్స్ అయితే నేను పిక్చర్స్ తీసుకున్నాను. యాక్చువల్గా అయితే అసలు ఎలా చెయ్యరండి పిక్చర్స్. నేను ఏదో ఒకలాగా మేనేజ్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి కొన్ని అయితే మోడల్స్ తీస్తూ ఉంటాను. ముకుంద జ్యువెలర్స్ కొత్తపేట బ్రాంచ్లో 6% వేస్టేజ్ ఉంది. అప్పుడు 12% అయితే 6%కి ఇస్తున్నారు. అదైతే చాలా మంచి ఆఫర్. ఇది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కేపీహెచ్బిలో చూస్ చేశాను. సింపుల్గా పర్ల్ వచ్చి నాకు ఇది చాలా నచ్చింది మోడల్. ఇదైతే ఎప్పుడైనా చేయించుకోవాలని బాగా ఉండింది మైండ్లో. ఇంకా అలాగే కొన్ని నచ్చినవి అయితే తీశాను. తర్వాత ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే అని చెప్పాను కదా, Feb 16th, బాబుది Feb 14th అనమాట. సో వీనైతే రెడీ తీసుకొని అయితే వెళ్ళాను. మా ఫ్రెండ్ వాళ్ళది న్యూ కన్స్ట్రక్షన్ అనమాట, 1 ఇయర్ అయిపోయింది. సో అక్కడ తన ప్లాన్స్ అన్నీ మంచిగా తనకి నచ్చినట్టుగా అన్నీ కలర్ఫుల్గా ప్లేస్ చేసుకుంది. అవైతే నేను వీడియో చేశాను. తనే రిత్విక, తనదే బర్త్డే అనమాట. నేను ముందే వెళ్ళాను 6 o'clockకి, ఎవరు రాలేదు. సో నేను తనకి కొంచెం హెల్ప్ చేశాను. అంటే బెలూన్స్ ఊదామంటే అవన్నీ అయితే ఊదేసి అలా అయితే డెకోర్ చేశాము. తర్వాత తనే మేనేజ్ చేసేసుకుంది. ఇక్కడైతే ఇంకా పాప రెడీ అవ్వలేదు, ఇంకప్పుడే రెడీ అవుతూ ఉన్నారు. ఇక్కడ చూసారు కదా ప్లాంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ తనకు చాలా ఇష్టము. సో అందుకే కొన్ని అయితే వీడియో అయితే తీశాను. ఎందుకంటే ఆ రోజు మేము ఫస్ట్ వెళ్ళాం కాబట్టి కొంచెం టైం దొరికింది వీడియో తీయడానికి. ఇక్కడైతే మా వాడు మంచిగా బయట తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది నేను చెప్పాను కదా వాడి బర్త్డేకి తీసుకునే డ్రెస్సే. అండ్ ఇక్కడైతే బెలూన్స్ అన్ని బ్లో చేసి అలా పెట్టేస్తున్నాము. తను అయితే అది అలా చేయడం ఇష్టం అనమాట. సో అందుకే తనే చేస్తుంది.
ఇదైతే మొత్తం చాలా మంచిగా వర్క్ చేయించుకున్నారండి. నాకైతే చాలా నచ్చింది ఇదైతే. ఈవెన్ మా ఫ్రెండ్స్‌కి కూడా బాగా నచ్చింది వాళ్ళ హౌస్. ఇక్కడైతే మొత్తం ఇదంతా టీవీ యూనిట్ అనమాట మొత్తం. వైట్ ఆ కలర్ తీసుకున్నారు. అండ్ రాధాకృష్ణులది ఫోటో బాగుంది కదా! ఇదైతే నా దగ్గర ఇంతకుముందు కూడా ఉండేది. నాకు రాధాకృష్ణులు అంటే చాలా ఇష్టం. ఇక్కడైతే ఆ పాప వాళ్ళ డ్యాడీ ముందే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ మార్నింగే ఇలా డెకోర్ చేసి వెళ్ళారంట. ఇక్కడ మొత్తం చూసారా వైట్ కలర్‌తో నీట్‌గా డెకోర్ చేసుకుంది. మా వాడైతే మంచిగా అటు ఇటు తిరుగుతూ బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ కిడ్స్ ఎక్కువ మా అపార్ట్మెంట్‌లో ఉండరు. సో, మా ఫ్లోర్‌లో అయితే అసలు ఉండరు. సో, అందుకే నేను ఇలా మేనేజ్ చేస్తాననమాట బయటికి తీసుకురావడానికి. కొంచెం కష్టమే వీడితో జర్నీ అదంతా. ఎందుకంటే ఒక చోట ఆగరు కదా పిల్లలు నడకొచ్చిన తర్వాత. ఇంకా అలా అయితే తిప్పుతూ ఉన్నాను. ఇదే ఫస్ట్ టైం అనమాట బయటకి ఒకళ్ళ ఇంటికి తీసుకురావడం. మా ఫ్రెండ్ కాబట్టి ఇంకా తీసుకొచ్చాను. తను అడిగింది ముందే, "నువ్వు కూడా రావాలి పాప బర్త్‌డేకి" అని. ఇంకా సరే వీడికి కూడా పిల్లలతో ఆడుకున్నట్టు ఉంటుంది. వీడికి కూడా బర్త్‌డేస్ అలా తెలియాలని చెప్పి ఇంకా అలా అయితే తీసుకెళ్ళాను. వీడి బర్త్‌డేకి వాడు ఎలా నవ్వాడో వాడికి క్లాప్స్ కొడుతుంటే, బట్ ఇక్కడ మాత్రం కొంచెం చిరాకే చేశాడు. నేనే కావాలి అంటే కొత్త ప్లేస్ కదా! వాడికి అందరూ కొత్తగా కనిపించేసరికి వాడు కొంచెం ఇన్‌సెక్యూరిటీగా ఫీల్ అయ్యాడు. ఊరికే నన్నే అడగడం అలా చేశాననమాట. టీ షర్ట్ లోపల ట్యాగ్ ఇలా ఉంటుంది కదా! అదైతే చూస్తూ ఉంటాడెప్పుడు. ఇక్కడ ఇంకొక చిన్న పాప వచ్చింది. సో, తననైతే చూసుకుంటూ వాళ్ళిద్దరైతే మంచం మీద అలా ఆడుకుంటున్నారు. అండ్ నేను కూడా వాళ్ళని అలా ఫ్రీగా వదిలేసాననమాట. ఎందుకంటే వాడికి ఎక్కువ ఛాన్స్ రాదు కదా పిల్లలతో ఆడుకోవడానికి. ఇంక ఉండరు కదా! వీడిని ఇంకొకళ్ళ ఇంటికి పంపించడం అయితే కొంచెం కష్టమే. ఇక్కడైతే పాపని కొన్ని పిక్స్ అయితే తీశాను. ఇక్కడ మిర్రర్ దగ్గర మంచిగా చూసుకుంటూ ఇల్లంతా నీట్‌గా చూస్తున్నాడనమాట. మిర్రర్‌లో వాడికి వాడు చూసుకుంటాడు. అండ్ ఎలా ఉన్నాను నేను అన్నీ చూసుకుంటాడనమాట. వీడియోస్‌లో ఇక్కడ ఇంకొక పాప ఉంది కదా! తనని చూసుకుంటూ అలా ఎక్కడం ఇద్దరు ఎక్కడానికి అలా ట్రై చేస్తూ ఉన్నారు. మంచిగా ఎంజాయ్ చేశాడు ఆ రోజైతే. అట్ ద సేమ్ టైమ్ కొంచెం గొడవ కూడా చేశాడనమాట. సమ్మర్ వచ్చేసింది కదా! ఇంకా పిల్లలు అసలు మన మాట వింటారా? వీడైతే హాల్‌లో మొత్తం బాగా చిరాకుగా చేస్తున్నాడు. ఇంకా నేను బెడ్రూమ్‌లో తీసుకొచ్చేసి బెడ్ మీద ఇవన్నీ వేస్తే అవన్నీ అలా విసిరేస్తూ, పిల్లో కింద దాచిపెడుతూ, ఆయాసపడుతూ చాలా సేపే ఆడాడు. ఇంకా వాడికి కొంచెం సేపు నేను అలా రూమ్‌లో తీసుకెళ్ళిపోతాననమాట. ఎందుకంటే హాల్‌లో ఇంకా వాడు బాగా క్రాంకీ చేస్తాడు. ఇక్కడ చూసారా పిల్లో కింద అన్నీ దాచిపెట్టేస్తున్నాడనమాట. ఎవరికీ కనిపించొద్దని. ఇంకా అలాగే చూస్తాడు. ఈ మధ్య అయితే ఇలా బోర్లా పడుకొని ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. చిన్న చిన్న వ్యాన్స్ కానీ, కార్స్ కానీ అలా ఇలా ఊపుతూ అలా అయితే చేస్తున్నాడు. అండ్ సమ్మర్‌లో మీరు కంఫర్టబుల్ డ్రెసెస్ ప్రిఫర్ చేయండి. కిడ్స్ ఉన్న వాళ్ళైతే. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. బట్ నేనైతే చెప్తున్నాను. కాటన్ లైనింగ్ క్లాత్స్ నేనైతే ప్రిఫర్ చేసేది మీకు చూపిస్తాను శాంపుల్‌వి కూడా కావాలంటే. కాటన్ లైనింగ్ క్లాత్స్ తీసుకొని వాటికి బటన్స్ పెట్టిచ్చేసి అలా కుట్టించినా కూడా చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. ఈ టీ షర్ట్స్ అయితే నేను కొన్ని డేసే వేశాను. తర్వాత అయితే జుబ్బాలు అంటారు కదా పిల్లలకి అలా టై చేస్తూ సమ్మర్‌లో అయితే మోస్ట్లీ వైట్ జుబ్బాలే వేసుకుంటాడు మా బాబు అయితే. నేనైతే అవి కుట్టించడానికి చాలానే ట్రై చేస్తున్నాను. బట్ ఎక్కడా దొరకట్లేదు. 1 ఇయర్ బిలో కిడ్స్‌కి అయితే ఫస్ట్ క్రైలో అలా అయితే దొరుకుతాయండి. ఇది 1 ఇయర్ బిలో అప్పుడుది. చూసారు కదా! తర్వాత 6 మంత్స్ అప్పుడు నేను గుంటూరులో ర్యాండమ్‌గా అడిగితే అక్కడైతే దొరికాయి ఇలా. ఫ్రంట్ బటన్స్ వస్తాయి ఇవి. ఇప్పుడైతే నేను ఇంకా లైనింగ్ క్లాత్ తీసుకొని కుట్టిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సైజెస్ అయితే దొరకట్లేదండి. 6 మంత్స్ తీసుకున్నప్పటివి ఇప్పటికైతే సరిపోతున్నాయి. ఇవి నేను గుంటూరులోనే తీసుకున్నాను చెప్పాను కదా! సో, ప్యూర్ వైట్ అండి. మంచిగా దొరికాయి అక్కడైతే. ఇప్పుడైతే ఇంకా నేను పాప్లైన్ క్లాత్ కానీ ఆర్ ఎల్స్ బ్లౌజెస్ కింద లైనింగ్ యూస్ చేసి వీడికైతే ఇలా కుట్టించడానికి ట్రై చేస్తున్నాను. క్లాత్ అయితే ఉంది. బట్ నాకు స్టిచ్చింగ్ చేసే వాళ్ళే దొరకట్లేదు. కుట్టించిన తర్వాత మాత్రం మీకైతే కంపల్సరీ షేర్ చేస్తానండి. మార్చ్‌లో మామయ్య బర్త్‌డే ఉంది. సో, అందుకే కేక్ అయితే కట్ చేయించాము. ఆ రోజైతే వాడు ఎంత ట్రై చేసినా దిగలేదు. ఇంకా ఫోటో సరే వదిలేసాము. అంతే అండి ఈ వ్లాగ్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.